First of all, wish you a happy Pongal, everyone. First of all, I'm telling you in 2026 in Sankranti, they put Mlokam exhibition in AU ground. It's a very great creative. Everyone will go and spend with your family, and it's a very creative exhibition. They take 100 rupees ticket. It's very reasonable, and they give a lot of time to spend. I go with my family, and I was very happily to spend with my family. When I see this all creature, I get a very goosebumps, and I feel very wonder. And see, this is how they are create. This is way to Narakam. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్యూలో నిల్చున్నారు కదా, వీళ్ళు శిక్షణ పొందడానికి రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇతనే యమధర్మరాజు. అసలైన మెయిన్ రూల్ ఈయన పేరు ఎవరో తెలుసు కదా, చిత్రగుప్తుడు. ఇదేం శిక్ష? లాగడం, అధికార వినియోగం, పౌరత్వం, దోపిడీ. చూశారు కదా, ఇక్కడ నుంచి మనకి ఎవరెవరు ఏవేవైతే తప్పులు చేస్తున్నారో అలా ఇక్కడ నుంచి మనకి ప్రతిదీ కూడా కఠినంగా శిక్షించబడతాయి. సో అలా మనకి ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. దాని మీద ఈ శిక్ష ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. నేనైతే చాలా ఇలా కూడా ఉంటుందా అని నేను కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యి నెక్స్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే చూడగానే. కంపల్సరీ ఇది మీరందరూ రావాల్సిందే, ప్రతి ఒక్కరు ఇది చూడాల్సిందే. సో మీరు వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే పిల్లలకైతే కంపల్సరీ ఇది చూపించాల్సిన క్రియేచర్ అనమాట. అంటే ఇప్పుడు పిల్లల్లో కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఇప్పుడు వాళ్ళు ఎదిగినప్పటికీ అవును ఎలా ఉండాలి, ఎవరితో ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా నేర్చుకుంటారు ఇది చూసి. సో కంపల్సరీ వాచ్ చేయండి ఇది వచ్చి ఒకసారి. Play by USB Drive.
సో ప్రతిదీ మనం ఇది ఏం కాదు, ఇది చిన్నదే, ఏం అవ్వదు అని అనుకుంటాం. కానీ సో అయితే ప్రతిదీ కూడా మనకి యమధర్మరాజు ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటాడు అందరినీ. దయచేసి మొక్కలు పట్టవద్దు, స్టేజ్ ఎక్కవద్దు. డేవిడ్ చూడు. ఇదేదో బాగున్నట్టుంది. ఇప్పుడైతే వస్తుంది మనకి స్వర్గం. ఇది మీ అందరికీ హ్యాపీయెస్ట్ ప్లేస్ కదా. సో ఇప్పుడు ఇదైతే అసలు ఎంత బాగుందండి, అసలు వావ్, అసలు చాలా సూపర్. అసలు ఆ దేవకన్యలు ఏంటి, అసలు ఆ ఏనుగు ఏంటి, అసలు ఎంత బాగుంది అంటే ఒక్కసారి చూడండి. అసలు కంటికి కరెక్ట్గా చూపించారు అసలు. ఇక్కడ ఈ సనాతన ధర్మంతో ఏ తప్పులు చేయకుండా ఉంటే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. స్వర్గం అంటే చూస్తున్నారు కదా, మన వైకుంఠంకి చేరుకున్నట్టే. మన వైకుంఠం అందరికీ How is it feeling? సో ఇదేనండి మన యమలోకం కొత్తగా లాంచ్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ, అండ్ ప్లీజ్ everyone will like and subscribe. Bye bye.